మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేతో చూపించేసే. వెలుగల్లే వ్యాపించే. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ ఇక పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేటి మన ధ్యాన అంశము, దేవుడు తగిన సమయములో మనలను హెచ్చించును. మూల వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. పిల్లరా, మన యొక్క కోరిక మనము ఎదగాలని, గౌరవము పొందుకోవాలని, బాగా స్థిరపడాలని, అందరికంటే మనము హెచ్చుగా హెచ్చింపబడాలని మనము ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు చెప్పే మార్గం వేరు. దేవుడు మనలను ఉన్నతమైనటువంటి స్థితికి, స్థాయికి తీసుకు వెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏమిటో ఈ ఒక వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి పిల్లరా, ఇందులో 3 అంశాలు మనము గమనించాలి. మొదటిది, దేవుని శక్తివంతమైన చేతి క్రింద ఉండుట. రెండవది, వినయముతో ఉండుట. మూడవది, తగిన కాలంలో హెచ్చింపబడుదురు. ఈ 3 విషయాలు మనము ఇప్పుడు ధ్యానించుకుందాం. మొదటిగా, మనము దేవుని చేత హెచ్చింపబడాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? మొదటిగా దేవుని శక్తివంతమైన చేతి క్రింద, అన్నది గాడ్స్ మైటీ హ్యాండ్. మనం ఆయన చేతి క్రింద, ఇక్కడ గమనించండి, దేవుని యొక్క చేయి బైబిల్లో ఇది ఆయన యొక్క అధికారాన్ని సూచిస్తుంది, రక్షణను సూచిస్తుంది, నడిపింపును సూచిస్తుంది. ఆయన చేయి నీకు తోడుగా ఉండని ఎడల అని వాక్యంలో ఉంది. అంటే ఆయన అధికారం క్రింద ఉన్నట్లయితే, ఆయన రక్షణలో ఉన్నట్లయితే, ఆయన నడిపింపులో నువ్వు ఉన్నట్లయితే, ఆయన చేతి క్రింద నువ్వు ఉన్నావని అర్థం చేసుకోవాలి. పిల్లరా, గమనించండి, మనము ఆయన యొక్క చేతి క్రింద ఉండాలి అనేది ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం. ఇశ్రాయేలీయులు ఆయన చేతి క్రింద వారు ఉండడం బట్టి వారు ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్నారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ కానాను దేశానికి వారు నడిపించబడ్డారంటే, అప్పటి వరకు వారు ఆయన యొక్క చేతి క్రింద ఉన్నటువంటి వారు మాత్రమే అక్కడికి చేరుకోగలిగారు. ఎవరైతే ఆయన అధికారానికి లోబడిన వారు అరణ్య మార్గంలోనే, మధ్యలోనే, అరణ్యంలోనే రాలిపోయినట్టుగా మన వాక్యంలో చూస్తాము. కాబట్టి మనము దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవాలంటే ఆయన అధికారం కింద మనము ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆ ప్రకారంగా వారు ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్నారు. అలాగే మనకుండేటువంటి మన పాపము, మన శాపము, మన అభివృద్ధి నిరోధకంగా పనిచేస్తున్నట్టే అపవాది చీకటి శక్తులు, సంఖ్యలను తెంచుకోవాలంటే తప్పకుండా నువ్వు దేవుని అధికారానికి లోబడి ఉండేవాడుగా ఉండాలని నేను మీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే దావీదు చూడండి, గొర్రెల కాపరి. అతను గొర్రెల కాపరి. దేవుడు అతను ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? గొర్రెల కాపరిగా ఉండే దశ నుంచి పిలుచుకున్నాడు. ఆ భయంకరమైనటువంటి అటువంటి స్థితిలో ఉన్నటువంటి, ఆ హీన దశలో ఉన్నటువంటి దావీదుని దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఆయన్ని ఏర్పాటు చేశాడంటే, దావీదు ఎంతగా దేవుని అధికారానికి లోబడి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అనేక రకాలుగా కొన్ని సందర్భాల్లో పాపంలో పడిపోయినప్పటికీ కూడా తిరిగి తను
పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకొని ఆయన అధికారానికి, దేవుని అధికారానికి ఎంతగా లోబడ్డాడో మనము కీర్తనల గ్రంథం అంతా చదువుకున్నట్లయితే ఆ కీర్తనల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి విషయానికి దేవుడు ఇక్కడ అతడు లోబడ్డాడు, ఆయన అధికారానికి ఒప్పుకున్నాడు. కాబట్టి మనము దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన చేతి కింద ఉండడం అంటే ఆయన చిత్తానికి లోబడి ఉండటమే. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయడం. అంతే కదా. ఎప్పుడైతే నువ్వు నీ ప్రవర్తన విషయంలో దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు ఆయన నీ మార్గాల్ని సరళం చేస్తాడు. ఈనాడు మనం ఏం చేస్తున్నాము? మన జీవితంలో దేవునికి చోటు ఉండదు, దేవుని అధికారానికి మనం చోటు ఇవ్వము, దేవుని నడిపింపుకు మనం అవకాశం ఇవ్వము. మన అధికారము, మన నడిపింపు, మన ఇష్టానుసారంగా మనం ఎట్లా అనుకుంటే ఆ విధంగా మనం చేసి మన మార్గాలను మనమే పాడు చేసుకుంటుంటాం. ఎప్పుడైతే నీ మార్గాలను చక్కగా వర్ధిల్ల చేసుకోవాలని నువ్వు ఆలోచిస్తావో తప్పకుండా నీవు నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకున్నట్లయితే ఆయన నీ మార్గాల్ని సరళపరుస్తాడు. అనగా నువ్వు వెళ్ళేటువంటి, నువ్వు చేసేటువంటి ప్రతి పని, నువ్వు అనుకున్న ప్రతి తలంపు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయన సరళంగా చేస్తుంటే ఎటువంటి ఆటంకం లేకుండా, అడ్డు లేకుండా, ఒకవేళ అడ్డులు వచ్చినప్పటికీ వాటిని తొలగించి నీకు మంచి విజయాన్ని కలుగజేస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పిల్లరా, మొదటిగా మనము దేవుని శక్తివంతమైన, బలిష్టమైన చేతి క్రింద అన్నారు కదా, ఆయన శక్తివంతమైనటువంటి చేతి క్రింద మనము ఉండగలిగే విధంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. రెండవది, మనము హెచ్చింపబడాలి అంటే రెండవదిగా వినయంగా ఉండడం. దీన మనస్కులై ఉండుడి అన్నాడు వాక్యం. కనుక అర్థం ఏంటి? వినయముగా ఉండడం. మనం ఈనాడు ఎంతమంది దేవునికి విధేయులుగా జీవిస్తున్నాం, ఎంతమంది వినయ విధేయతలు కలిగి ఉంటాం. చాలా మంది దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసము ఉందని చెప్పుకుంటున్నామే, కానీ విధేయత ఎక్కడికి వచ్చేటప్పటికి మనము విధేయత చూపము. మనకు ఎగో అనేటువంటి అర్థం వస్తుంది. మనము మనుషుల దగ్గర మనం ఎట్లా ప్రవర్తించినప్పటికీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలా. ప్రభు ఎంత దీన మనస్కుడై ఏ విధంగా ఆయన దీనత్వాన్ని చూపించాడో మనం అర్థం చేసుకుంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు చేతి కింద నువ్వు ఉండేటప్పుడు నువ్వు ఎలా ఉండాలా? హంబుల్ గా ఉండాలా. బి హంబుల్. మనం ఎప్పుడైతే దేవునికి విధేయులుగా ఉంటామో తప్పకుండా నువ్వు హెచ్చించబడ్డానికి ఇదొక సూత్రము. ఇక్కడ దావీదు, ఆ చిన్న దావీదు గొల్లియాతుని జయించాడు. అంత పెద్ద గొల్లియాతును జయించాడు. ఆ గొల్లియాతుని జయించడం వల్ల నేను విరవీగి, నేనే బలవంతుడిని, అంత పెద్ద గొల్లియాతుని నేను చంపేశాను అని విరవీగుల. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనములో, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. దావీదు చెప్పినట్టు మాట. ఎవరితో? గొల్లియాతుతో అన్నమాట. ఇది నేను ఎవరి పేరు మీద నీ దగ్గరకు వస్తున్నాను, ఏ నామం ముందు నీ పైకి వస్తున్నాను, నువ్వు ఎవరినైతే తిరస్కరించావో ఆ తిరస్కరించినట్టే ఆ ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి సైన్యములకు అధిపతి అయినట్టు యెహోవా నామమున, ఆయన పేరట, ఆయన నామమును బట్టి నేను నీ మీదకు వస్తున్నాను అంటాడు. నా బలము చేతను, నా శక్తి చేతను నేను నీ పైకి రావడం లేదు, నేను ఆయన పేరట నీ మీదకు వస్తున్నానని అంటున్నాడు. చాలా మంది మనము కొంచెం ఇగో గర్వాన్ని చూపిస్తూ ఉంటాం. ఇది గర్వం అంటే ఏమిటో మనం ఒకసారి గమనిస్తే, అంతా నేనే చేయగలను, దేవుని అవసరం లేదు నాకు, అన్ని నిన్న జ్ఞానము, నా తెలివి, నా డబ్బు, నా అందము, నా ప్రతిదీ నేను చేయగలను, నేను అనే మాట మనం ఉపయోగిస్తుంటాం. అలా అనుకోకూడదు. దేవుడి చిత్తమైతే దేవుడికి విధేయులుగా మనం ఆ మాట మాట్లాడాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, గర్వం అనేటువంటి దేవుని కృపను అడ్డుకుంటుంది. మనం ఎప్పుడైతే గర్వపడతామో, నీ ఉద్యోగాన్ని చూసుకొని, లేకపోతే నీ అందాన్ని చూసుకొని, లేకపోతే నీ డబ్బును చూసుకొని, నీ చదువును చూసుకొని నువ్వు ఎప్పుడైతే గర్వపడతావో నువ్వు దేవుని కృపను పొందుకోవు.
కాబట్టి దేవుని కృపకు నీ గర్వం అనేటువంటి అడ్డుకట్టిస్తుంది. గమనించండి. అదే పేతురు, 1 పేతురు 5:5 మనం చూసినట్లయితే ఇందాక చదువుకున్న మూల వాక్యానికి 5 వచనం, ఎదుటి వారి ఎడల మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసును వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ చక్కగా చెప్పాడు. దేవుడు అహంకారుల్ని ఎదిరిస్తా అంటే వాళ్ళు అడ్డుకుంటాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఎవరైతే అహంకారంగా ప్రవర్తిస్తారో అట్టి వారికి కృప అనుగ్రహింపబడదు. కాబట్టి నువ్వు దేవుని చేత కృప పొందినవాడుగా ఉండాలంటే నువ్వు ఎంతో వినయంగా ఉండాలి, నువ్వు ఎంతో విధేయత దేవుని పట్ల చూపాలి. ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనస్కుడవై ఉండాలి. ఇది రెండవది. అలాగే మనం వినయానికి అసలైనటువంటి సూచన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇది ఇక్కడ ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఫస్ట్ సేవకుడిగా మారాడు, అంటే దాసుడిగా మారాడు, సేవకుడుగా మారాడు. తర్వాత శిలువ మరణము వరకు లోపడ్డాడు, శిలువ మరణము పొందునంతగా ఆయన లోపడ్డాడు. ఇది మనము ప్రభు ద్వారా నేర్చుకోవాల్సింది. కాబట్టి మనం మన జీవితంలో మనం హెచ్చింపబడాలి అంటే నువ్వు దేవుని యొక్క అధికారం క్రింద, ఆయన చేతి కింద ఉండడమే కాకుండా వినయ మనస్కులుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటావో అప్పుడు మూడవది, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హి విల్ ఎక్సెలేట్ యు ఇన్ డ్యూ టైం. దేవుడు మనకు ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. మనం అనుకుంటాం తొందరగా కావాలని, వెంటనే జరిగిపోవాలని అని మనం అనుకుంటాం. కానీ దానంతటికి దేవుడు చెప్తున్నాడు తగిన కాలము. అంటే అర్థం ఏంటి? ఆలస్యమని కాదు. తగిన కాలం అంటే ఎప్పుడో లేట్ గా జరుగుతుందని కాదు. తగిన కాలం అంటే ఆలస్యం కాదు, సరైన సమయం, దేవుని సమయం అని మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ చూడండి, యేసేపు జీవితాన్ని మనం ఒకసారి గమనిస్తాం. యేసేపు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన కళలు కన్నాడు. ఆ కళలని మనకు తెలుసు. ఆయన ఎటువంటి కళలు కన్నాడో మనకు తెలుసు. ఆయన్ని గురించి అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా అన్నలు కళల రాకుమారుడని హేళన చేశారు, అన్నల చేత ద్వేషించబడ్డాడు. అలాగే ఆయన బానిసగా అమ్మబడ్డాడు. అక్కడ బానిసగా అమ్మబడిన తర్వాత ఆయన కారాగారంలో వేయబడ్డాడు. ఈ కళ్ళన్నీ ఏమైపోయినాయి? ఈయన కనిన కళ్ళన్నీ ఏమైపోయినాయి? ఒక్కటి కూడా నెరవేర్చబడలేదు. కానీ ఎంత మాత్రము దేవుని సమయం రాలేదని యేసేపు గ్రహించుకుని దేవుని సమయం కోసం కనిపెట్టుకున్నాడు. ఆయన కారాగారంలో ఉండి కూడా ఏమాత్రం తొందరపడకుండా ఆయన సంఖ్యలు, ఆయన ఇనుము ఆయన చేతుల్ని బాధించినప్పటికీ ఆయన ఆ కారాగారంలో ఉండి కష్టాలు పడుతున్నప్పటికి కూడా తన సమయాని కోసం ఆయన ఆతృత పడకుండా దేవుని సమయం కోసం ఎదురు చూశాడు. ఆ ప్రకారంగానే నీవు దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉండేప్పుడు తగిన సమయం అనేది దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ సమయంలో హెచ్చిస్తాడు. యేసేపును ఆ యొక్క ఐగుప్తు దేశానికి అధిపతిగా చేశాడు. ఆ ప్రకారంగానే నా జీవితంలో దేవుడు ఒక తగిన సమయం అనేటువంటిది ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ సమయంలో నిన్ను హెచ్చిస్తుంటాడు. కాబట్టి నువ్వు ఆ సమయం కోసం కనిపెట్టుకుని ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. పిల్లరా, విశ్వాసులుగా మనము దేవుని చేతి కింద ఉన్నామా అని మనం మనల్ని ప్రశ్నించుకున్నాము. అలాగే నీవు దేవుని సమయాన్ని నమ్ముతున్నావా? ఈ రెండు విషయాలను మనం ప్రశ్నించుకొని ముందుకు సాగాలని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి మీద ఉండును గాక. ఆమేన్.